కానీ దేవా, ఎవరైతే ఆ ప్రవక్త యొక్క అభిషేకానికి ప్రవచనానికి విరోధంగా పాపం చేశారో దేవా, అయ్యా వారిని గురించి మీరు మాతో మాట్లాడుతూ అది మరణకరమైన పాపమని, అట్టి పాపమును గురించి ఎవరు వేడుకొనకూడదని మీరు మాతో మాట్లాడుతున్నారు. దేవా, ఈ సంగతులను మాకు బయలుపరుస్తూ, ఇక్కడ ఈ యొక్క కృపను మాకు అనుగ్రహిస్తూ, ఈ లోతైన మర్మాలు మాకు తెలియజేస్తున్నందుకు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము వట్టివారమే, మేము మేము ఎన్నిక లేని వారము. కానీ మమ్మల్ని మీరు ప్రేమించి అసలు ఇన్ని విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారంటే, మా పట్ల మీ ప్రేమ ఎంత గొప్పదో మేము వివరించలేము, అది వర్ణించలేము ప్రభా! అంత గొప్ప ప్రేమతో ఈ యొక్క ప్రసన్నతను మాకు అనుగ్రహించి, నీ దాసుని ద్వారా మీరు మాకు అప్పగిస్తున్న ఈ ప్రవచన వాక్యములన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కాలాల్లో మేము ఏం తెలుసుకోవాలో, ఈ సమయంలో మేము ఏం నేర్చుకోవాలో, ఆ పరలోకపు కాలాల్లో, ఆ పరలోకపు సమయాల్లో మమ్మల్ని నడిపిస్తూ, ఆ సంగతుల్ని మరి మాకు బయలుపరుస్తున్నందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము అన్ని విషయంలో యోగ్యులంగా ప్రభువు వచ్చు దినమున మేము మెప్పుతోను, ఘనతతోను ఆయన్ని ఎదుర్కొని రాకడికి ఎదుర్కొనే వారంగా మేము సిద్ధపాటుతో ఉండటానికి మాకు ఈ సంగతులన్నిటిని మాకు నేర్పిస్తున్నారు ప్రభా! నేర్చుకుంటున్న మేము దేవా, ఈ అభిషేకానికి ఎవరైతే విరోధంగా లెగుస్తున్నారో, విరోధంగా పనిచేస్తున్నారో వారిని గుర్తెరిగి, అయ్యా మేము పాముల్ని పైకెత్తి చూపించే వారింగా ప్రభా, ఇది పాము అని అది దాన్ని కనపరిచే వారింగా మమ్మల్ని నిలబెడుతున్నందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ అంత్య దినముల్లో ప్రభా, నీ రాకడ అతి సమీపంగా నిన్ను ఎదుర్కొనే దినముల్లో దేవా, నీ వాక్యము మా పట్ల ఇంతగా ప్రబలిస్తూ ప్రభా, మమ్మల్ని ఒక జ్వాలలుగా మమ్మల్ని వెలిగిస్తున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప కృపలోనికి మమ్మల్ని నడిపించి, ఇటు అభిషేకంలోనికి మమ్మల్ని గూడా పాలిభాగస్తులు చేసి, అభిషేకం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు వస్తున్న ప్రతి మాటను మేము ఆలకించటానికి, మాకు ఆ గ్రహింపునిస్తున్నందులు బట్టి నీకు మొదటిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వింటున్న మేము మరింత ఎక్కువగా ఈ అభిషేకానికి లోబడుతూ ప్రభా, ఇంకొక న్యూ లెవెల్‌లోనికి మేము అన్‌లాక్ అవ్వటానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా! నిన్నటివి చూసినవి మేము ఈ దినం మేము చూడట్లేదు. ఇవాళ చూసింది రేపు మేము చూడనే చూడం. మేము ఇంకా ఇంతకంటే గొప్పగా మేము వెళ్ళబోతున్నామని నమ్ముతూ, విశ్వాసంతో ప్రవ్వా, మీరు మాకిస్తున్న ఈ వర్తమాన వాక్యములు బట్టి మేము ఎంతగానో దీవించబడుతున్నాం, ఆత్మలో ఆనందిస్తున్నాం ప్రవ్వా. అయ్యా! ఈ సంగతుల్ని మాకు తెలియపరుస్తూ ప్రవ్వా, మేము ఎవరిని ఎలాగ గనపరచాలో, ఎవరికి ఎలాగ లోబడి ఉండాలో, ఎవరికి ఎ ఎ ఎ ఎటువంటి మహిమను మేము ఇవ్వాలో వారికి అట్లాంటిది మేము చెల్లిస్తూ ప్రవ్వా, అన్నిటిని బట్టి ప్రభు యొక్క నామమును మహిమపరిచే వారింగా, ప్రభు యొక్క కృపలో మేమందరము భద్రపరిచి ఉంచే వారంగా, ఒక సంఘంగా ఐక్యతతో సమాధాన సంగతులను మేము వెంబడించే వారంగా మమ్మల్ని చేస్తున్నందులు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇట్టి సంగతుల్ని మాకు తెలియజేస్తూ, ఇట్టి కృపా వరముల్లోనికి మమ్మల్ని నడిపిస్తూ, ఆ వరమును ఆపేక్షించాలనే ఆసక్తిని మాలో పుట్టించి ప్రభా, మాకు మీరు కలుగజేసిన ఈ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప వెలుగు, ఇంత గొప్ప నెమ్మది, ఇంత గొప్ప సమాధానం మాకు ఇంకెక్కడా దొరకదయ్యా. ఇట్టి సమాధానాన్ని మాకు అనుగ్రహించి దేవా, మేము ఇది దినము మా చుట్టూ ఉన్న పరిస్థితులు మమ్మల్ని కలవరపరుస్తున్నప్పటికీ మేము నిబ్బరంగా, ధైర్యంతో మేము ఉండగలుగుతున్నామంటే, ప్రతి దినం మా వద్దకొస్తున్న నీ వాక్కు, నీ వర్తమానం, నీ వాగ్దానమే ప్రభా. ఆ వాగ్దాన జీవంలోనికి మమ్మల్ని నడిపిస్తూ, అయ్యా సృష్టి ఏ ఏ కుమారుల కొరకైతే మిగులు ఆసక్తితో ఆపేక్షిస్తుందో, ఆ దేవుని కుమారులం మేమే అని గ్రహించి, దేవా ఆ జీవాన్ని పొందుకున్న ప్రతిసారి మా ద్వారా సృష్టి విడుదల పొందుతుందని, స్వతంత్రతను పొందుకుంటుందని, ఆ సంగతులను మీరు మాకు తెలియచేస్తూ, ఈ సంగతుల గుండా మేము ప్రయాణించడానికి మాకు కలుగజేస్తున్న గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ద్వారా సృష్టికి సమాధానమును కలుగజేస్తున్నందులు బట్టి యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని నీ కుమారులుగా, ఆ అద్వితీయ దేవుని యొక్క కుమారులుగా మమ్మల్ని చేసినందులు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇట్టి మహిమలోనికి మమ్మల్ని తోడుకొనిచ్చి ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా ఒక సంఘంగా చేసి, అయ్యా క్రీస్తులోని అవయవములుగా మమ్మల్ని చేసి ప్రభా, మేమందరము బాగుగా పరిగెత్తుటకు, బాగుగా పని చేయుటకు మీరిస్తున్న కృపా వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ముందుకు సాగుతూ ప్రభా, ప్రతి విధమైన ఆటంకంలను త్రొక్కుకుంటూ ప్రభా, మా కాళ్ళ కింద శత్రువుని త్రొక్కుతూ ప్రభా, మేము ముందుకు సాగిపోయే వారింగా, మాకిచ్చిన మీరిచ్చిన దర్శనమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దిగంతముల వరకు కూడా ప్రభా, ఈ సమాధాన సువార్తను మేము ప్రకటించే వారింగా మేము ఉండుటకు మాకు సహాయాన్ని దయచేయండి. అయ్యా, మేమందరము అంతం వరకు కూడా ప్రభా నమ్మకస్తులంగా మేము ఉండుటకు
అభిషేకానికి లోబడి, అభిషేకం మాతో ఏం మాట్లాడుతుందో, అయ్యా! ఇది చిన్న పాపమే కదా! ఇది కొద్ది పాపమే కదా! అని మేమనుకుంటే మరణకరం కాని పాపమే కదా! అని మేమనుకుంటే, అదే మమ్మల్ని మరణకరమైన పాపంలోనికి తీసుకువెళ్ళిపోతది ప్రభా! పాపం విషయమై మేమెంత జాగ్రత్తగుండాలో మీరు మాతో మాట్లాడుతున్నందులు బట్టి నీకు వందనాలు. పాపంలో ఉన్నంత వరకు ఆమె ఆ ఊటలను పట్టుకోవాలని చూసింది గానీ, సమరయ స్త్రీకి ఆ ఊటలు దొరకలేదు ప్రభా! కానీ ఎప్పుడైతే నీవొచ్చి ఆమె జీవితంలో ఉన్నది ఆమెకు బయలుపరిచినప్పుడు ఆమె ఆమె అది విడుదల పొంది ఆ ఊటను పట్టుకోగలిగింది. ఆ జీవజల రుచులను ఆమె చూడగలిగింది ప్రభా! ఈ దినం మా జీవితాల్లో కూడా ఏ చిన్నది మేము మా మా ద్వారంగా సంఘానికి ఎక్కడా కూడా అయ్యా అపకీర్తి కానీ, సంఘం పనికి ఎక్కడ హానికరంగా మేము ఉండకుండున్నట్లు మాకు కృప చూపించండి. మా జీవితంలో ఉన్న చిన్నదే రేపు పెద్ద బండగా మా జీవితాల్లో ఉండొచ్చు ప్రభా! ఈ దినం అభిషేకం ద్వారా నువ్వు మాతో మాట్లాడుతున్నప్పుడు తండ్రి వాటన్నిటి నుంచి మేము విడుదల పొందుకొని దేవా నీ సన్నిధిలో, నీ పనిలో ఆనాడు ఇశ్రాయేల్ అందరూ కూడా ఇశ్రాయేల్ కాదు ప్రభు. అబ్రాహాము పిల్లలైనంత మాత్రం వారందరూ అబ్రాహాం సంతతి కాదయ్యా. ఇస్సాకు వలన పుట్టిన వారు మాత్రమే నీ సంతతి అని సెలవిచ్చిన రీతిగా ప్రభా, ఈ దినము మేము నీ యొక్క కృపలో నుండి తొలగిపోకుండా ఆహ్, ఆహ్, ఆ యొక్క ఆ యొక్క సహవాసంలో నుంచి మేము తొలగిపోకుండానట్లు ప్రభా, మాలో ఏది కూడా ఆటంకపరిచేది, నిన్ను ఆయాసపరిచేది ఏది మాలో ఉండనీయకుండా, ఆ ఏర్పాటులో నుంచి మమ్మల్ని తొలగించేది ఏదుందో వాటిని గ్రహించుకొని మేము వాటిని విడిచిపెట్టి ప్రభా, మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మేము సరిచేసుకుంటే గొప్ప మేలు మేము చూస్తామయ్యా. శిక్షకు అప్పగించుకోకుండా ప్రభా, త్వరగా మేము మీ సన్నిధిలో నీ వాక్కుకు లోబడినట్లు కృపను మాకు అనుగ్రహించమని మేమెవ్వరము తొలగిపోకుండానట్లు ప్రభా స్థిరులంగా అయ్యా వారు 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు కానీ ఆ ప్రయాణం అంతా వృధా. ఈ దినం మేము కూడా బాగుగానే ఉన్నామని మేము భ్రమ పట్టుకోనియకుండా ప్రభా వస్తున్న వర్తమాన వాక్యాలను బట్టి మమ్మల్ని మేము సరిచేసుకుంటూ ప్రభా ప్రతి విషయంలో ఎదుగుతూ ప్రభువు ఎక్కడ మమ్మల్ని ఏర్పరిచారో, ఎక్కడ మమ్మల్ని నిలబెట్టారో, ఎక్కడ మమ్మల్ని నడిపించారో అక్కడ ఆ వాక్కు విత్తితేనే అది క్షేమము, అది సమాధానము ప్రభా. అక్కడ కార్యం చూస్తారు ప్రభా. మేము మా పనులు కాని వాటిలో మేము ఏం చేయాలన్నా అది అగ్ని వేసినట్టే ఉంటుంది ప్రభా. అభిషేకం వచ్చినప్పుడు అది అగ్ని వేసి కాల్చినట్లే ఉంటుంది. ఈ దినము ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా ఈ సంగతులన్నిటి విషయంలో మేము జాగ్రత్తగా, బహు జాగ్రత్త పరులమై ప్రభా మా వినయ భయభక్తులతో నిన్ను సేవించుటకు మాకు నేర్పించమని మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ దిన వాక్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి. అయ్యా నీ వాక్యము ఒక అభిషేకం మా మీద కుమ్మరించమని ప్రభా మేము ధ్యానిస్తుండగా కూడా అభిషేకం మాలో పనిచేయాలి. మేము స్మరిస్తున్నప్పుడల్లా అభిషేకం మాలో కార్యం జరిగిస్తూ ఉండాలి ప్రవ్వా. అటువంటి కృప మా అందరిపైన విడుదల చేయమని నీ దాసుని సన్నిధి చాటును నిలబెట్టుకొని ప్రవ్వా ఈ దినం మా కొరకు సిద్ధపరిచిన వాక్కును మాకు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్య సాధమే ప్రార్థన చేసిన సుష్మా గారికి అలాగే ప్రియులు ఆనంద్ గారికి కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో సేవకులు వర్తమానం అందిస్తుండగా దయచేసి అందరూ కూడా కెమెరా ఆన్ చేసుకుని సిద్ధపడాలని తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు సాయంత్రం నల్లజర్లో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. ఈ సమయంలో సేవకులు వర్తమానం అందిస్తుండగా ప్రియులు నాజరస్ గారు అలాగే వినోద్ డ్యూటీలో ఉన్నా అని తెలియజేశారు. ప్రియులు పండు గారు జర్నీలో ఉన్నా అని తెలియజేశారు. సోదరి సునీత్ గారు వీడియో ఆన్ చేసుకున్నారని తెలియజేశారు. కాబట్టి వారు తప్ప మిగిలిన వారు కెమెరా ఆన్ చేసుకుని సిద్ధపడినట్లయితే మనం వర్తమానంలో ఈ సమయాన్ని జకరే గారు నేను బయట ఉన్నానండి. అలాగే ఈ సమయాన్ని వర్తమానం అందించవలసిందిగా సేవకులుగా అప్పగిస్తుండగా దయచేసి అందరూ కూడా కెమెరా ఆన్ చేసుకుని సిద్ధపడండి. సమయాన్ని వర్తమానం కొరకు సేవకులుగా అప్పగిస్తాం. ప్రభు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం కూడికలో చేరవచ్చిన ప్రియులందరికీ వందనాలు. కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ వందనాలు. అలాగే కూడికి నడిపిస్తున్న ప్రియులు హనోక్ అన్న కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం మనం 36వ కీర్తన చదువుకున్నాం. ఈ కీర్తనలోంచి 7-8 వచనాలు ధ్యానం చేద్దాం. మొదటిగా 7-8 వచనాలు. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది.
నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహం నుండి నీవు వారికి త్రాగించుచున్నావు. నీ వద్ద జీవపు ఓట కలదు. నీ వెలుగును పొందే మేము వెలుగు చూచుచున్నాం. ఆయన రెక్కలను మనం ఆశ్రయిస్తున్న వారంగా ఉన్నాం. 90వ కీర్తనలో 14లో చెప్పినట్లుగా ఉదయకాలమున మనము ఆయన కృపను, ఆయన రెక్కలను ఆశ్రయిస్తున్నాం. మనము మన సామర్థ్యాన్ని ఆనుకోకుండా మనము ఆయన రెక్కలను ఆశ్రయిస్తున్నాం. అందుచేత ఏం చెప్పాడు ఇక్కడ అంటే, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అని చెప్పాడు. ఎంత గొప్ప మాట చూడండి. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. 9వ వచనంలో నీ యొద్ద జీవపు ఓట కలదు అనే మాట చూస్తున్నాం. నీ వెలుగును పొంది మేము వెలుగును చూచున్నాం. యోహాను రాసిన పత్రికలో కూడా, మొదటి పత్రికలో ఇదే మనం చదువుకుంటున్నాం. 5వ వచనంలో వెలుగు, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం వెలుగు, ఆ వెలుగులో నడవండి అని చెప్తున్నాడు. ఒకవేళ ప్రభు మనతో మాట్లాడకపోతే ఆ వెలుగేంటో మనం కనుగొనలేం. అందుచేత యోహాను ఏం చెప్పాడంటే, మాతో కూడా మీరు సహవాసం చేయండి. మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్పాడు? మీ సంతోషం, మా నాన్న ఉంది కానీ ఫుట్ నోట్లో మీ సంతోషం పరిపూర్ణమౌటకై అన్నాడు. అందుకని ఏం చేయమన్నాడంటే, మాతో కూడా సహవాసం చేయండి. 3వ వచనం. ఎందుకంటే మా యొద్ద వర్తమానం ఉంది, వెలుగు ఉంది. ఇక్కడ రాసినట్లుగా కీర్తన గ్రంథంలో నీ వెలుగును పొందియే మేము వెలుగు చూస్తున్నాం. అవును, ఆల్రెడీ నాకు తెలుసు అనుకోవటానికి లేదు. ఆయన మాట్లాడాల్సిందే. ఆయన మాట్లాడకపోతే, ఆయన మాట్లాడనంత వరకు మనము ఆ విషయాల్లో వెలుగును చూడలేదని గమనించాలి. 2వ అధ్యాయం యోహాను మొదటి పత్రికలో 8వ వచనంలో ఏం చెప్పాడంటే, సత్యమైన వెలుగు ప్రకాశించుచున్నది, చీకటి గతించుచున్నది అని చెప్పాడు. అంటే ఎక్కడెక్కడ మనము రాంగ్ బిలీఫ్స్ కలిగి ఉంటాము, అక్కడ మనల్ని సరిచేసే వెలుగు, సరి అయిన నమ్మకంలోనికి మనం తీసుకొని వెళ్తుంది. అది ప్రభు బయలుపరిస్తే గాని మనకు తెలియదు, ఆయన మాట్లాడితే గాని మనకు తెలియదు. మరి మాట్లాడాలంటే ఏం చేయాలా? మీరు మాతో కూడా సహవాసం చేయండి. మన సహవాసం తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది అని చెప్పి, ఇప్పుడు మాతో కూడా మీరు సహవాసం చేయండి అని చెప్పాడు. ఏ సహవాసం ఇది? చూడండి, 2వ అధ్యాయం యోహాను మొదటి పత్రికలో 27వ వచనంలో మాట్లాడుతూ, అభిషేకము అన్నిటినీ గూర్చి బోధించుచున్న ప్రకారముగా, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచి ఉండుడి అని చెప్పిన సహవాసం. ఏ సహవాసం అయితే అభిషేకం బోధకు అవకాశం ఇచ్చిందో ఆ సహవాసంలో మీరు నిలిచి ఉండండి. అభిషేకం బోధిస్తే 27వ వచనంలో వ్రాయక ముందు 24లో ఏమన్నాడంటే, మీరు మొదట నుండి దేనిని అంగీకరించితురో, మొదటి నుండి వినినది మీలో నిలిచినట్ల, మొదటి నుండి. సో అభిషేకం ఏ విషయాన్నైనా కూడా మొదటి నుండి మాట్లాడుతుంది. అందుకనే 3వ అధ్యాయం యోహాను మొదటి పత్రికలో ఏం రాశాడంటే 8లో,
అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. సో అభిషేకం మాట్లాడినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది విషయం. ఇందాక మన ప్రియులు ప్రార్థించినట్లు ఆదికాండంలో 3వ అధ్యాయం 15వ వచనంలోనే అపవాది పాపం ప్రారంభించబడింది. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. హేబేలును చంపిన కయ్యేను 4వ అధ్యాయంలో చూస్తున్నా. హేబేలును చంపిన కయ్యేను అది ఇక్కడ రాశాడు. 3వ అధ్యాయం యోహాను మొదటి పత్రిక 12వ వచనంలో కయ్యేను దుష్టుని సంబంధి అయి హేబేలును చంపాను అనే మాట చూస్తాం. అంటే ఇది అపవాది మొదటి నుండి చేస్తున్న పాపం. ఇది ఎవరికి తెలుస్తుంది, ఎవరికి కనబడుతుంది? అసలు యోహాను మొదటి పత్రిక మనం చదువుతున్నాం కదా, ఇందులో ఉన్న ఈ సంగతులు ఏ అభిషేకానికి కనబడుతున్నాయి? ఆ అభిషేకం ఉన్న సహవాసంతో మీరు సహవాసం చేయండి అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఈ పత్రికలో 5వ అధ్యాయంలో ఏముందంటే 17లో సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరం కాని పాపము కలదు. ఇందాక సహోదరి ప్రార్థించినట్లుగా కయ్యేను మొదటి పాపం మరణకరము కానిదే, కానీ కయ్యేను చేసిన రెండో పాపం మరణకరమైన పాపం. మొదటి పాపం ఏం చేశాడు? ఆదాములో నుండి వచ్చిన పాపం చేశాడు. ఎందుకంటే అతడు 3:15 నమ్మలేదు ఆదికాండం. లివింగ్స్టన్ గారు చెప్పండి, ఏం చెప్తారా? మైక్ ఆన్ చేశారు. చెప్పండి సార్, ఏం చెప్తారా? మైక్ ఆఫ్ చేసుకుంటారా? మళ్ళీ ఆన్ చేశాడు వీడు. ఒరే, నువ్వు నోట్స్ హైదరాబాద్ లో వదిలేసావురా. అందులో ఏం రాసావురా? రాజేష్ గారి ప్రసంగం ఒకటే రాసావు. లేదన్నా మీది రాశాను. నాది నాకు నీ నోట్స్ చూపిస్తా, నాకు ఫోటో పెడతా. నాకు ప్రసాద్ గారిది రాయలేదా? ఆ రోజు నువ్వు రాలేదురా. ఓకే సరే, 2 పేజీలే రాసావు మరి నోట్స్. తెచ్చాను, చదువుకో మళ్ళీ. యోహాను మొదటి పత్రికలో మరణకరం కాని పాపం అది ఆదాము నుండి కయ్యేను చేశాడు. ఎందుకంటే ఆయన ఆది 3:15 నమ్మలేదు కదా. అందుచేత వాళ్ళ డాడీ బేజమే ఉంది, కానీ దేవుని కుమారుని బేజం ఆయనలో లేదు. అయితే ఈ మరణకరం కాని పాపాన్ని సాతానుగాడు అడ్వాంటేజ్ చేసుకున్నాడు. ఎందుకంటే వాడి పాపం 3వ అధ్యాయం 15 నుండి స్టార్ట్ అయింది. ఆదాము యొక్క పాపం ఆదికాండం 3వ అధ్యాయంలో పండు తినటంతో స్టార్ట్ అయింది. వీడి పాపం ప్రభు వచ్చి ప్రవచనాన్ని చెప్పినప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో వీడి పాపంలో ఎవరిని వాడుకున్నాడు? కయ్యేను వాడుకున్నాడు. నేను ఇలా చెప్తాను, కయ్యేను పాపం దురాశ, సాతాను పాపం దుర్నీతి. ఈ రెండు మీకు అర్థం అవ్వాలి. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలు చదువు. 12-13. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ శరీర అవయవములను దురాశలు అనే మాట చూడండి ఇక్కడ. నెక్స్ట్ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. రైట్. 12లో శరీర దురాశలు అని ఉంది, కానీ 13లో దుర్నీతి సాధనములు అని ఉంది. శరీర దురాశలు అంటే మరణకరము కాని పాపములు, దుర్నీతి సాధనాలు అంటే మరణకరమైన పాపములు. శరీర దురాశలు మనవి, కానీ వీటి విషయంలో మనము జాగ్రత్త పడకపోతే వాడి పాపం మన ద్వారా జరిగిస్తాడు. పౌలు గారు కూడా గలతీలకు రాసిన పత్రికలో 5:19లో జారత్వం శరీర కార్యం అన్నాడు కదా, అపవిత్రత శరీర కార్యం అన్నాడు, కాముకత్వం శరీర పాపం అన్నాడు, విగ్రహారాధన శరీర కార్యం అన్నాడు. కానీ కొలసి పత్రిక వస్తే ఏమన్నాడు?
3:5 భూమి మీద ఉన్న మీ అవయవములు అన్నాడు. అవయవములు అనే దగ్గర సాధనములు, ఆయుధములు అని ఉంది. అంటే శరీర కార్యాలే వాడికి ఆయుధాలు అవుతాయి. ఇప్పుడు మీరు ఏ తప్పు చేయట్లేదు అనుకోండి, వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు అది మీకు ఆదరణకరంగానే ఉంటుంది, కానీ హెచ్చరికగా ఉండదు. ఏదైనా తప్పు చేస్తున్నప్పుడే వాక్యం మీకు హెచ్చరికగా వస్తుంది. అలా హెచ్చరికగా వచ్చిన సందర్భంలోనే మరణకరమైన పాపం చేసేవాళ్ళు మిమ్మల్ని వాడుకుంటారు. హెచ్చరిస్తున్నారా? మిమ్మల్ని ఏమైనా గద్దిస్తున్నారా? మీరంటే ఆయనకి ఇష్టం లేదు, మీరంటే అతనికి ఇష్టం లేదు, ఆమెకి ఇష్టం లేదు అని ఈ సంఘాన్ని పాడు చేసేవాళ్ళు, దేవుని పనిని పాడు చేసేవాళ్ళు, మరణకరమైన పాపం చేస్తున్న వాళ్ళు శరీర దురాశల్లో ఉండేవాళ్ళని వాడుకుంటారు. అందుకని ఏమంటున్నాడంటే శరీర దురాశలు దుర్నీతి సాధనాలు అయ్యే అవకాశం ఉంది. శరీర కార్యాలు అవయవాలయ్యే అవకాశం ఉంది. అందుచేత పాపము ఎందుకు చేయకూడదు అనేది చాలా క్లియర్గా మనకు వర్తమానం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యోహాను ఏ సహవాసంలో జాయిన్ అవ్వమంటున్నాడంటే, మా దగ్గర వెలుగు ఉంది, మాతో మీరు జాయిన్ అయితే మేము 2 రకాల పాపాల గురించి చెప్తాం. 1 మరణకరమైన పాపం గురించి చెప్తాం, 2 మరణకరము కాని పాపం గురించి కూడా చెప్తాం. ముఖ్యంగా మేము మరణకరమైన పాపం గురించి చెప్తాం. ఇది అపవాది మొదటి నుండి చేస్తున్న పాపం. మొదటి నుండి అపవాది చేస్తున్న పాపాన్ని గుర్తించిందే అభిషేకం. సో అభిషేకం దేవుని పనిని పాడు చేస్తున్న వారిని గుర్తిస్తుంది. నేను ఈ మధ్యకాలంలో ఈ స్టడీ చేస్తున్నప్పుడు ప్రభు నాతో ఒక విషయం చెప్పాడు. అది నేను ఇప్పుడు దాకా చెప్పలేదు లైవ్ లో. అదేంటంటే అపోస్తుడైన పౌలు ఏమన్నారంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 9వ వచనం, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడని అనబడుటకు యోగ్యుడని కాను అన్నాడు. దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడని అనబడుటకు యోగ్యుడిని కాదన్నాడు. అపోస్తులత్వం అంటే ఏంటి? అపోస్తులత్వం అంటే అభిషేకం. అభిషేకం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న క్రమంలో అభిషేకం. అయితే అపోస్తులని అభిషేకం గలవాడనని నేను అనిపించుకోవటానికి యోగ్యుడు కాదంటున్నాడు. ఎందుకు? ఏం పాడు చేశాడంట? దేవుని సంఘం లేదా దేవుని పని. లోక 2లో మందిరం అనే దగ్గర పని అని ఉంది. పని. సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను. పౌలు ప్రభువుని నమ్మిన తర్వాత పాడు చేశాడా, నమ్మక ముందు పాడు చేశాడా? దేవుని పనిని ప్రభువుని నమ్మాక పాడు చేశాడా, నమ్మక ముందు ప్రభువుని నమ్మక ముందు పాడు చేశాడా? నమ్మకం ముందండి. రైట్. నమ్మక ముందు పాడు చేసినందుకే ఇప్పుడు అభిషేకాన్ని నేను అపోస్తులుడు అనుబట్టుకు యోగ్యుడు కాదంటున్నాడు. మరి నమ్మాక పాడు చేస్తే? సో మీరు ఆలోచన చేయండి. అభిషేకం పండు తిన్న ఆదాము గురించి మాట్లాడట్లేదు. అభిషేకం హేబేలును చంపిన కయ్యను గురించి మాట్లాడు. అంటే మరణకరము కాని పాపముల కంటే మరణకరమైన పాపం డేంజర్. అది దేవుని పనిని పాడు చేస్తున్న దుర్నీతియే. అయితే ఆ దుర్నీతి లైన్లోనికి మనం వస్తాం ఎప్పుడంటే మనం దురాశల విషయంలో జాగ్రత్త పడకపోతే. ఏదో ఒక దురాశ, శరీరము యాక్టివేట్ అయితే ఏదో ఒక దురాశ, ఏదో ఒక అపేక్ష, ఏదో ఒక ఆరాధన. ఈ ఉదయం మనం చదివిన దగ్గర ఏముంది? మొదటి వచనాల్లో కీర్తనల గ్రంథం 36వ కీర్తనలో మీరు చూడండి, వచనం 2లో ముఖస్థుతి అని ఉంది చూసారా? ఏదో ఒక ఆరాధన, ఏదో ఒక అపేక్ష, ఏదో ఒక దురాశ. దుర్నీతికి సాధనాలు అయితే అయిపోయింది. కెమెరా చూడు. సో ఏదో ఒక దానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. దుర్నీతికి సాధనాలు అవుతాయి. అందుచేత
మనము జాగ్రత్తగా ఉండాలి. మరణకరము కాని పాపము అనే దాని విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అది మరణకరమైన పాపంలోకి తీసుకెళ్తాం. వీడియో ఆగిపోయిందండి. వస్తుందండి సార్, 1 మినిట్ సార్. బ్యాటరీ అందుకని శరీర దురాశలు వద్దన్నాడండి. శరీర దురాశలు ఎందుకు వద్దన్నాడంటే దుర్నీతి సాధనాలుగా, ఆయుధాలుగా మన అవయవాలు వాడుకోవటానికి కారణంగా ఉంటుంది అన్నమాట. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ధర్మశాస్త్రము అనేది శరీరంలో ఉన్న పాపానికి బలం. కానీ అది సేనాయి పర్వతం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కానీ దుర్నీతి సాధనాలు అనేది ఆదికాండం 3వ అధ్యాయం నుండే స్టార్ట్ అయింది. అందుచేత అభిషేకం సేనాయి కొండ దగ్గరికి వెళ్ళి కనిపెట్టదు, అది ఏదేని తోట నుంచే కనిపెట్టేస్తుంది. సో నేను ఒక 6 నెలల క్రితం ఒక వర్తమానం వచ్చింది సంఘంలో, అది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదటి నుండి నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎప్పుడైనా 10 ఆజ్ఞలు ఎలాంటి తప్పును కనిపెడతాయా? ధర్మశాస్త్రం వలన ఆరోపించబడిన పాపంలో నీ మీద ఒక తప్పు మోపాలి. ఆ తప్పు ఏంటంటే నీ ప్రేమ తగ్గిపోయింది అనేది ఉంటుందా? ఇక్కడ మనం చెప్పుకుంటున్నట్లుగా 7 సంఘాలతో మాట్లాడుతుంది ఎవరు? ఆత్మ మాట్లాడుతున్నాడు. 7 సంఘాలకు కనబడుతుంది ఎవరు? ఆ సువర్ణ దీప స్తంభాల మధ్యలోనే యేసుప్రభు కనిపిస్తున్నాడు ఒకటి. సో యేసుక్రీస్తును కనుపరుస్తూ లోపాన్ని బయలుపరిచే సహవాసం దేవుని సంఘం. ఇశ్రాయేలీయుల సమాజ మందిరంలో వారు 10 ఆజ్ఞలు చదువుతూ తప్పులను మోపుతారు. కానీ సంఘములో ఆత్మ ప్రభు మాట్లాడుతూ క్రీస్తుని గురించి సాక్ష్యమిస్తూ మన తప్పును గురించి తెలియజేస్తాడు. ఆ తప్పు కూడా మర్మముగానే తెలియబడుతుంది. ఇది నేను 6 నెలల క్రితం చెప్పిన వర్తమానం. అంటే పాపం అనేది బహిరంగంగా చెప్పబడదు, అది మూలములో నుంచి మాట్లాడబడుతుంది. అందుకని అది మర్మముగా చెప్పబడుతుంది. అందుకనే మీరు 36వ కీర్తనలో ఏమన్నాడు? వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అన్నాడు. అంటే అది కనబడటానికి కొంత టైం పడుతుంది. అది కనబడడానికి కొంత టైం పడుతుంది, కానీ దాని రూట్ నుంచి కూడా ఇది మాట్లాడుతుంది. అభిషేకం ఆత్మ మాట్లాడుతున్నప్పుడు క్రీస్తుని గురించే మాట్లాడతాడు. కానీ ఆ క్రీస్తు బయలుపరచబడుతున్నప్పుడు సాతాను యొక్క గూఢమైన సంగతులన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇక్కడే 2వ అధ్యాయం వచనం 24 ప్రకటన గ్రంథం. సాతాను యొక్క గూఢమైన సంగతులు అన్నాడు, వాటిని లోతైన సంగతులు అన్నాడు. దీన్నే పౌలు గారు వాని తంత్రములు మనం ఎరుగని వారం కాదన్నాడు. కొరింథీ 2వ పత్రిక 2:17. చాలా మందికి తప్పుగా అనిపించదు, ఎందుకంటే వాళ్ళు సంఘము ద్వారా తెలుసుకోరు కాబట్టి. కొంతమందికి తప్పుగా ఎప్పుడు తెలుస్తుంది అంటే మనుషుల ద్వారా తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. కానీ ముందే జాగ్రత్త పడాలి, సంఘము ద్వారానే ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మన జీవం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. క్రీస్తు ఎక్కడున్నాడు? 7 దీప స్తంభాల మధ్య ఉన్నాడు. కాబట్టి మనం సరైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మనం సహవాసం ద్వారానే తెలుసుకోవాలి, వ్యక్తుల ద్వారా కాదు. మన సహోదరుడు అంటున్నాడు, నేను ఎవరిని అడగలేదన్నా, ఎందుకంటే ఎవరు చెప్పినా వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారు కదా, అసలు ఏంటి అన్నా అని అడుగుతున్నాడు. అట్లాగే మనం కూడా ఇక్కడ సంఘం ఏం చెప్తుంది, సహవాసం ఏం చెప్తుంది, ఆత్మ ఏం చెప్తున్నాడు, అభిషేకం ఏం చెప్తుంది అనేది మనం వింటే మనకు క్లియర్గా అర్థమైపోయింది అనమాట. ఇక్కడ ప్రేమ అన్నాడు కదా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి అనేది అది అభిషేకం మాట్లాడే అనుభవం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ అధ్యాయం, క్షమించండి, యోహాను సువార్త 15:22. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపం లేకపోవును, ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. రైట్.
నెక్స్ట్ లైన్ నన్ను 23 ద్వేషించువాడు నా నన్ను తండ్రి ద్వేషించువాడు అన్నాడు. నా తండ్రిని కూడా నన్ను ద్వేషించున్నాడు. ద్వేషించువాడు అంటే 10 ఆజ్ఞల ద్వారా పాపం బయటికి వచ్చేంత వరకు ముందు నుంచి చెప్తే నమ్మరా? వాడు మొదటి నుండి పాపం చేస్తున్నాడు. సో అది మనం 10 ఆజ్ఞలు వచ్చాక నమ్మితే ఎట్లాగా? అసలు 10 ఆజ్ఞలు రాకముందే హేబేలు పాపం చేయలేదు. 10 ఆజ్ఞలు రాకముందే యోసేపు పాపం చేయలేదు. వీళ్ళందరూ పాపం చేయకుండా ఉండటానికి కారణం ఏంటంటే వారిలో దేవుని కుమారుని బీజం, ప్రవచనాన్ని వారు నమ్మారు. ఆదికాండం 3:15 నమ్మారు. సో నమ్మిన వారిలో ఆయన బీజం నిలిచింది, వారు పాపం చేయలేదు. యోహాను పౌలు గారు చెప్పినట్టు చెప్పలేదు. ఇక్కడ పాపం చేయకుండా ఉండాలంటే శరీరం నిరర్ధకం అవ్వాలి. శరీరం నిరర్ధకమైతే మనం పాపం చేయమనేది పౌలు గారి ఎక్స్ప్లెనేషన్. అయితే యోహాను ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే శరీరం నిరర్ధకం అవ్వాలి, పాపం చేయకూడదు అనేది 10 ఆజ్ఞలు వచ్చిన తర్వాత వివరణ. కానీ మొదటి నుండి పాపం చేస్తున్నవాడు అపవాది కాబట్టి మొదట్లోనే ఒక మెథడ్ చెప్పండి పాపం చేయకుండా ఉండటానికంటే. మొదట్లోని మెథడ్ ఏంటంటే దేవుని కుమారుడు, దేవుడు పాపం చేయడు, ఆయన బీజం అతనిలో ఉంటది, పాపం చేయడు అని వివరిస్తున్నాడు యోహాను. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే నేను వచ్చి బోధించినప్పుడు బయలుపరచబడే పాపం గురించి చెప్తున్నారు. అది చెప్పినప్పుడు అంటే చాలా మంది ఆయన ఏం చేశారంట? ద్వేషించారంట. సో ఆలోచన చేయండి, పరిస్థితులన్నీ చేయి దాటిపోయాక నమ్ముతారా? అభిషేకం మొదటి నుంచి చెప్తున్నప్పుడే నమ్ముతారా? అది మీరు తేల్చుకోండి అంతే. మొదటి నుండి నమ్మితే చాలా ప్రొటెక్షన్లోకి వెళ్ళిపోతాం. కానీ అది తర్వాత మనం తెలుసుకొని నమ్మితే వాని పాపము బయలుపడేదాకా అది ముఖస్థుతి చేస్తుంది అన్నాడు. ముఖస్థుతిలో పడిపోతాం. ఆ ముఖస్థుతి చేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ దుష్టక్రియల్లో పాలువారైపోతారు. యోధవ రాసిన పత్రికలో అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 16వ వచనంలో లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు అనే దగ్గర ఫుట్ నోట్ లో ముఖస్థుతి చేయొచ్చు. మీకు ఒక మాట చెప్తాను, ఇప్పుడు దాకా చెప్పింది ఒక సారాంశంగా చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. అభిషేకం మొదటే చెప్తుంది, ధర్మశాస్త్రం బయలుపడ్డాక మాట్లాడుతుంది. అభిషేకం మొదటే చెప్తుంది, ధర్మశాస్త్రం బయలుపడ్డాక మాట్లాడుతుంది. మొదటే నువ్వు గ్రహిస్తే ఆ మనుషులను కొనియాడు అంతే. మొదటే గ్రహిస్తే ఆ మనుషులను ముఖస్థుతి చేయి. ఇప్పుడు మనం మొన్నటిదాకా ముఖస్థుతి చేసేవాడు ఇప్పుడు దొరికాడు అనుకోండి, ఎట్లా ఉంటది? బాధేసేస్తుంది మనకి. మొదటే నాకు అర్థమై ఉంటే బాగుంటుంది అని. సో కరెక్ట్ గా మనం ఎప్పటి నుంచి అర్థం చేసుకోవాలి? ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం. ఇందులో ఒక విషయం చెప్తున్నాడు. సారీ, ఇర్మియా గ్రంథం అంటున్నాను, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. క్షమించండి, నాకు ఈ అధ్యాయం గుర్తుండదు, మర్చిపోతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్పాడు చదవండి, వచనం 15. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే చాలు చాలు చాలు, ఇక్కడ కావాల్సిన పాయింట్ అదే కదా. ఇప్పుడు మీరు చెప్పండి, అభిషేకం ఎప్పటి నుంచి కనిపెడుతుంది? మొదటి నుంచి. మొదటి నుండి అంటే ఎక్కడి నుంచి? బీజం నుంచి. నియమించబడినప్పటి నుంచి యథార్థంగానే ఉన్నాడుగా, అప్పటి నుంచి కాదు. పాపముని ఎందుకు కనబడు వరకు అన్నాడు. ఆ పాపం ఎక్కడ ఉంది? ఆ పాపం ఎక్కడ ఉంది? యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 14 చదవండి. మేఘమండలము మీది కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా. మనస్సులో ఉంది. ఎక్కడ గర్వించాడు?
యెహెజ్కేలు గ్రంథం మనస్సులో 28వ అధ్యాయం 17లో నువ్వు గర్వించావు అన్నాడు కదా. ఎక్కడ గర్వించాడు? మనస్సున గర్వించాడు. మనస్సున గర్వం స్టార్ట్ అయినప్పటి నుంచి కనిపెట్టేసింది అభిషేకం. అప్పటి నుంచి కనిపెడితే అక్కడి నుంచి ముఖస్తుతి ఆపుతాం. అర్థమైందండి? అక్కడి నుంచి ముఖస్తుతి ఆపలేదనుకోండి, ఆ తర్వాత అతడు బయలుపడాడు అనుకోండి తప్పులో, అప్పుడే మనం గుర్తించామనుకోండి, అప్పుడు దాకా మనం కొనియాడినందుకు మనం ఎంతో దుఃఖపడతాం, బాధపడతాం. అందుచేత 36వ కీర్తనలో ఈ ఉదయకాలం మనం చదివిన వాక్యంలో ఏం చెప్పాడు అంటే 11వ వచనం, గర్విష్ఠుల పాదమును నా మీదకి రానియకు. గర్విష్ఠుల పాదం, గర్వం నాకొద్దు ప్రభువా. గర్వం అనేది వాని మనస్సులో కనిపించేంత వరకు అతడు ఎవరని చెప్పాడు? ప్రభువే చెప్పాడండి. యథార్థవంతుడు. యథార్థవంతుడు అంటే ఎలా ఉంటాడు? మీరు ఆలోచన చేయండి. 28వ అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే 14, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించా. అమ్మేస్తాడని తెలిసినా డబ్బు సంచి ఎందుకు ఇచ్చారని యేసుప్రభుని అడగండి ఎవరు కూడా. మీరెంతటోళ్ళు, నేనెంతటోళ్ళు అడుగుతాకి. ఇక్కడ ఏం చెప్పాడండి యెహెజ్కేలు గ్రంథం 28లో, నీకు అభిషేకం ఉంది కాబట్టి నేను నిన్ను పనిలో పెట్టాను అన్నాడు. అయితే మనస్సును గర్వం వచ్చినప్పటి నుంచి కనిపెట్టాడు. ఆ రోజే ఏమన్నాడు? లోపల ఎలా అన్నాడు? ఏమని అన్నాడంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, తేజో నక్షత్రమా వేకువ చుక్క 12వ వచనం, నీవెట్లు ఆకాశం నుండి పడితే నువ్వు మనసులో అనుకున్నావు కదా. 15లో అన్నాడు, నువ్వు పాతాళమునకు నరకములకు మూలకు త్రోయబడితివే అన్నాడు. వెంటనే త్రోయబడ్డా? కానీ ఆ రోజే ఆయన పలికాడు. ఆ రోజే పలికాడు. కాబట్టి అభిషేకం గలవారు ఆ రోజు నుంచి ముఖస్తుతి ఆపి పలకాల్సింది ఏదో వాడుతూ పలుకుతారు. సో మరి మీరు మోసపోతున్నారా? అభిషేకం ఎందుకు ఇచ్చానన్నాడు? మిమ్మల్ని మోసపుచ్చు వారిని బట్టి సంగతులు రాస్తున్నా అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇదంతా కిరీటం పట్టుకెళ్ళిపోయే బ్యాచ్. ఫిలదెల్ఫియా సంఘంతో ఏం మాట్లాడాడు ప్రకటన గ్రంథం? నీ కిరీటం రావాలి అన్నాడా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11, నీ కిరీటం రావాలంటలేదు, నీ కిరీటం అపహరింపబడకుండాన్నట్లు గట్టిగా పట్టుకో అన్నాడు. ఎందుకు? ఒకవేళ ఇలా చెప్తాను. ఆదికాండం 3:15 నుండి నిర్గమాకాండం 32 లోపు యేసుప్రభు వస్తే వాని పాపం బయలు పడకముందే, అభిషేకం చెప్పే మాట మనకు అర్థం కాకపోతే, ఆ పని పాడు చేసే వాని ముఖస్థుతిలో మనం ఉంటే, ఈలోగా ప్రభు వస్తే మన కిరీటం మనం పోగొట్టుకున్న వారమే. కిరీటం పొందుకోవాలి అనే ఆలోచనలో నుంచి మనం కిరీటం పోగొట్టుకోకూడదనే లెవెల్కి వచ్చాం. ఎందుకంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 26లో, నీకు జనుల మీద అధికారం ఉందన్నాడు. ఇప్పటిదాకా మీరు జనుల మీద అధికారం చేశారా? బహిరంగ అంటే ఓపెన్ గా మీరు జనుల మీద అధికారం చేయబోతున్నారు. కిరీటం పోగొట్టుకోకుండా చూసుకోండి. ఇతడు కిరీటదారుడు కాదా? యెహెజ్కేలు గ్రంథం 28లో చెప్పినవాడు. 14, అతని కిరీటం ఏంటి? అభిషేకం నందున కెరూబువి నువ్వు అన్నాడు. ఒక ఆశ్రయం అన్నాడు. ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నువ్వు ఉన్నావు అన్నాడు. కాబట్టి దేవుని పర్వతం మీద ఉండకుండా వాడు ఎందుకు పడద్రోయబడ్డాడంటే అతడు గర్వించాడు అని చెప్పాడు. పర్వతం మీద నుంచి పడద్రోయబడ్డాడు. ఓ దేవునికి స్తోత్రం. 90 దాటింది, దేవునికి స్తోత్రం. సో నేను అదే చెప్తున్నాను, పడిపోద్దు, పర్వతం మీద నుంచి త్రోసివేయబడద్దు. కిరీటం పొందినవాడా కాదు, పొంది పోగొట్టుకున్నాడు. పొంది పోగొట్టుకునే వారిలో మీరు ఉండొద్దని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఎలా తెలియాలి మీకు? అన్నా నాకు అసలు అర్థం కాలేదన్నా అంటే, నీకు అర్థం కాదని చెప్పి అభిషేకం చెప్పేది అనమనేది. అభిషేకం చెప్పేది అంటే నీకు మొదటి నుండి అర్థమైపోయింది. నేను ఒక మాట అడగను మిమ్మల్ని, మీరు మంచోళ్ళు అనిపించుకోవడానికి నేను కనిపెట్టలేదు అంటున్నారా? ఆ మంచితనం మంచిది కాదు.
నేను ఎలా అనుకోలేదన్నా, నేను అలా అనుకోలేదన్నా అంటారు కదా. అప్పుడు మీరు అందరికీ ఎంత మంచోడురా నువ్వు, కనిపెట్టలేదు అని అంటారు కదా. ఆ మంచితనం కోసం మార్కుల కోసం చూస్తున్నారంటే చాలా మంచోడండి, కనీసం చీమకు కూడా హాని చేయడని బయట అనుకుంటారు కదా. ఆ టైప్ లో వీడు ఎలాంటి వాడని నాకు అర్థం అవ్వలేదన్నా అని మీరు అనేటప్పుడు అబ్బా ఎంత మంచోడురా నువ్వు అని అంటారు అనుకోండి. ఆ మంచితనం మార్కులు వేసుకోకండి. ఎందుకంటే స్వభావంగా ఆ మంచితనం తల్లిదండ్రుల నుంచి మనకు వస్తది, కానీ తల్లిదండ్రులు మనకు తండ్రి ఇచ్చే అంత మంచి ఈవుల్ని ఇవ్వలేరు. వాళ్ళ డిఎన్ఏలో, వాళ్ళ బ్లడ్ లో పరలోకపు తండ్రి ఇచ్చే అంత శ్రేష్టమైన ఉండవు. ఒకవేళ ఉండుంటే ఆత్మఫలంలో మంచితనం అనేది మళ్ళీ ఉండాల్సిన అవసరం లేదు. నీ మంచితనం నా మంచితనం కాదు, ఆత్మఫలంలో ఉన్న మంచితనం మంచితనం. వెలుగు ఫలం ఏమన్నాడు? వెలుగు ఫలం మంచితనం, నీతి, మంచితనం. సమస్త విధములైన మంచితనం అన్నాడే లేదా? ఎక్కడ? ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? వెలుగు ఫలం 9వ వచనం, సమస్త విధములైన మంచిది. అందుకనే అభిషేకం వెలుగుని చెప్తుంది. ఆ వెలుగులో నడవండి. ఆ వెలుగులో నడిస్తే మీలో వెలుగు ఫలం కలుగుతుంది. అది సమస్త విధములైన మంచితనం. ఆ మంచితనం కావాలా? బాంబు పెట్టేసేవాడికే దాహం అవుతుందంటే నీళ్ళు ఇచ్చారనుకోండి, అదేం మంచితనం? ఎవడో పనిని పాడు చేసేస్తుంటే ఆడికి థమ్సప్ ఇప్పిస్తే అదేం మంచితనం? ఎవడో దేవుని పనిని అభ్యంతరపరుస్తున్నప్పుడు వాడిని ఇంట్లోకి తీసుకెళ్లి టిఫిన్ పెడితే అదేం మంచితనం? ఓ మంచితనమా, ప్రమాదంలో పడ్డాను. ఆ మంచితనం వద్దు. ఆత్మ ఫలములో ఉన్న మంచితనం, వెలుగు ఫలములో ఉన్న మంచితనం. ఈ మంచితనం అమాయకంగా ఉండదు అన్నమాట. ఈ మంచితనానికి మనుషులు కూడా మార్కులేరు. సో ఆలోచన చేయండి. నేను రాత్రి కూడా చెప్పాను మీకు, సమూయేలు రాజుల గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 13వ అధ్యాయంలో బేతేలుకు వచ్చి బేతేలులో ఉన్న బలిపీఠమునకు విరోధంగా ప్రవచించిన దైవజనుడు 13వ అధ్యాయంలో మరి ఆ దైవజనుడికి ప్రభు ఏం చెప్పాడంటే 8వ వచనం, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను, బహుమతి కూడా నాకేమొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఒక ప్రవక్త వచ్చి మళ్ళా వెనక్కి తెలిసి భోజనం పెట్టాడు. అంతే, అతను తిరిగి ప్రయాణంలో చనిపోయాడు. కాబట్టి మనం ఎవరిని చేర్చుకుంటున్నాం, ఎవరికి భోజనం పెడుతున్నాం, ఎవరికి మనము బహుమతులు ఇస్తున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. ప్రభు రేపొద్దుట చెప్తాడనమాట, కిరీటం దొరికింది నీకు, కానీ నువ్వు పోగొట్టుకున్నావు. ఎందుకంటే నీవు సహాయం చేసింది ఎవరికంటే గుర్తించలేదు. ఈరోజు కొనియాడబడుతున్న మనుషుల్లో చాలా మంది ఎవరు, వారి పాపం ఇంకా బయటికి రాలే. ఎంత టైం పడుతుంది పాపం బయటికి రావాలంటే? సుమారు ఆదికాండం నుండి నిర్గమ 32కి ఎన్ని సంవత్సరాల సమయం పట్టింది తెలుసా? ఆదికాండం నుంచి నిర్గమ 32కి. సరే, ఆదికాండంలో ఇంకా అప్పుడు అబ్రహామే రాలా కదా. 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు తేడా ఉంది ఇక్కడ ఆదాము నుండి అబ్రహాంకి. మరి మీరు ఆలోచన చేస్తే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత తప్పు బయటపడింది. ధర్మశాస్త్రం వచ్చాకే పాపాలు బయటపడ్డాయి, ఆరోపించబడ్డాయి. కానీ కయ్యను చేసిన పాపం ముందే చెప్పేశాడు అభిషేకంతో. ఎక్కడ? యోహాను పత్రికలో. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఎవరైతే రేపు దేవుని పనిని పాడు చేస్తారో వాళ్ళని ఈ రోజు నుంచే ముఖస్తుతి చేయకుండా ప్రభు మిమ్మల్ని కాపాడును గాక, వారిని కొనియాడుకుందురు గాక. ఎందుకంటే అలా మనము కొనియాడితే ఆ తర్వాత మనం చాలా బాధపడతాం. సో 36వ కీర్తనలో మొదటి వచనంలో ఏమన్నాడు? అతిక్రమమునకు దేవోక్తి అని పేరు పెట్టారట. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నది. దేవోక్తి వలె పలుకుతుందంటే ఆ అతిక్రమంలో ఉన్నవారు మాట్లాడుతున్నా కూడా వాక్యమే చెప్తున్నారు అనిపిస్తుంది అంట. దేవుని స్వరమే ఇదే అనిపిస్తుంది అంట. కానీ అభిషేకం గుర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అపోస్తల కార్యాల గ్రంథంలో మనము 12వ అధ్యాయం వచనం 22లో చూస్తున్నాం. ఇది దేవుని స్వరమే గాని మానవ స్వరం కాదనుకున్నారు.
అంతకుముందే ఉంది. దైవశక్తి అనబడిన వాడు ఇతడే అనుకున్నారంట. ఎవరిని? గారడీ సీమోన్. గారడీ సీమోన్ ఏమో దైవశక్తి అనుకున్నారు. ఇక్కడ మాట్లాడుతున్న రాజునేమో దేవుని స్వరమే అనుకున్నారు. కానీ మీకు ఏ జ్ఞానం ఉండాలంటే ఏ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ ఇది అని మీరు గుర్తుపట్టేయాలి. మొన్న ఒక సేవకుడు లూకా సువార్తలోంచి వాక్యం చెప్పాడు. ఆయన అందించిన తలంపులకి అదే లూకా సువార్తలో అదే అధ్యాయంలో నుంచి ఇప్పుడు ఈ సేవకుడు అందించేదానికి ఉన్న డిఫరెన్స్ ని, ఆ జ్ఞానాన్ని గుర్తించి ప్రవక్తను ప్రవక్తగా చేర్చుకోవాలి, నీతిమంతునిగా చేర్చుకోవాలి. ఆ జ్ఞానం మనకు దొరికితే అప్పుడు అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నప్పుడు గుర్తుపడతాం. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ధర్మశాస్త్రోపదేశకులు ఎలా మాట్లాడతారు? ప్రభునందు పాపులారా అంటారా? ప్రభునందు ప్రియులారా అంటారు. ప్రభునందు పాపులారా అంటారు, కానీ ప్రభునందు ప్రియులారా అంటారు. కానీ ఫైనల్ గా చెప్పేది ఏంటి? ప్రభునందు ప్రియుడు అని స్టార్ట్ చేసి ఇతను అసలు ప్రభులోనే లేడని చెప్తాడు, పాపంలో ఉన్నాడని చెప్తాడు. ఇంకా కొంతమంది చాలా స్వీట్ గా దింపేస్తారు కత్తి లోపలికి. ఎలాగా? మనము దేవుని పిల్లలమై ఉన్నాం అంటారు. నువ్వు ఎత్తపడతావా మరి అంటారు మరి లాస్ట్ లో. అంతేకాదు, అదే మరి చాలా స్మూత్ గా దింపేయటం అంటే. నూనె రాసి దింపుతారు కత్తి పొట్టలోకి. అర్థమైందా? మీరు అర్థం చేసుకోండి. అతిక్రమం దేవోక్తి వలె పలుకుతున్నది. అర్థమైందా? కాబట్టి ఇది దైవ స్వరమే అనుకోవద్దు. ప్రజలు మోసపోతున్నారు. బల్లగుద్ది ప్రసంగాలు చేసే వాళ్ళందరూ వర్తమానం అందిస్తున్నారు అనుకున్నారు. ఏం చెప్పాడు తిమోతి 1:6? వారు రూఢిగా పలుకుతున్నారు, నిశ్చయమైనట్టు పలుకుతున్నారు అన్నాడు. ఆ లెవెల్లో మనం లేము కదా. ఇప్పుడు మనం ఏది దేవుని స్వరము కనిపెట్టాం, కానీ ఇప్పుడు స్వరముల్లో భేదం కనిపెట్టాలి. మొన్న నేను సందీప్ కీబోర్డ్ ప్లే చేస్తున్నాను అనమాట హైదరాబాద్ లో. ప్లే చేస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ప్లే చేస్తున్న మెట్టు ఒకటి అయితే అది ఇంకో స్వరం పలుకుతుంది అనమాట. అప్పుడు లోపల అనుకుంటున్నాను అనమాట, ఇది హార్మోనియం కాదు కదా శృతులు పోవటానికి. హార్మోనియం అయితే శృతి పోయిద్ది కొన్నిసార్లు. అప్పుడు మళ్ళీ వెళ్ళి మేమైతే తాపేశ్వరం వెళ్ళేవాళ్ళం అనమాట. ఆనందాన్ని అయితే తణుకు వెళ్తాడు, కానీ మేము తాపేశ్వరం వెళ్ళి హార్మోనియం శృతి చేయించుకునేవాళ్ళం. శృతులు బాగు చేస్తారు అక్కడ తాపేశ్వరంలో. శృతి ఒక్కోసారి ఏమైందంటే అరశృతి ఒక్కోసారి తేడా పలుకుతుంది, అది అపశృతి అవుతుంది. సరి చేస్తాం. స్వరాల్లో భేదం కనిపెట్టాలి. కొరింథీ 1:14 చెప్పాడు. అలాగే ఈ స్వరము ఏ అభిషేకం అని నువ్వు కనిపెట్టాలి. ఇది దైవ స్వరమే అనే దానిలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా ముఖస్తుతి చేసే లెవెల్లో లేం. ప్రభుకు స్తోత్రం. మరి మనం నీకోలయితుల అనుభవాల్లోకి వెళ్ళకూడదు. నీకోలయితులు ఏమంటారు? ప్రవక్త, ఉపదేశకుడు, సువార్థికుడు, అపోస్తులుడు, కాపరి అందరూ ఒకటే అంటారు. అందరూ ఒకటి కాదని చెప్పాలి. మనం స్వరములలో భేదం ఉంది, అభిషేకంలో భేదం ఉంది. అది మనము ఒక దుర్నీతితో యాక్సెప్ట్ చేయలేకపోతాం, కానీ మనము యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అలా మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మనము అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నా కనిపెట్టేయచ్చు. మీరు ఆలోచన చేయండి. ఈరోజు దేవుని పనిని పాడు చేసి దాని మీద నిలబడి వాక్యం చెప్తున్నాడు గర్విష్ఠుడు. అందుకనే ఏమన్నాడు? గర్విష్ఠుల పాదము నా మీదకు రానీకమన్నాడు. అమాలేకీలను పూర్తిగా నిర్మూలన చేయరా బాబు, నీ కాళ్ళ క్రింద అమాలేకీలను పెట్టుకుంటే కాళ్ళ క్రింద దావీదుని పెట్టి తొక్కేద్దాం అనుకుంటున్నాడు. సో అలా అనుకునే పాదము నా మీదకు రానియొద్దు అన్నాడు. మీరు ఎట్లా ఉంటుంది చూడండి. ఇప్పుడు పడిపోయిన ప్రాకారం మీద నిలబడి వాక్యం చెప్పేదానికి, పడిపోయిన దేవుని పని మీద నిలబడి వాక్యం చెప్పేదానికి ఎంత తేడా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ దేవుని పనిని సమాధి చేశాడండి. ఇక్కడ దేవుని పనిని సమాధి చేసి ఇంకో చోట దేవుని పని కడుతున్నానంటే అది ఎంత విచిత్రం. అందుకనే గర్విష్ఠుల పాదములు నా మీదకు రానియొద్దు అన్నాడు. మన కాళ్ళ క్రింద ఆకాను కట్టిన గోడ ఉండాలి, కానీ నెహెమియా కట్టిన గోడ ఉండకూడదు. నీ కాళ్ళ క్రింద ఆకాను కట్టిన గోడ ఉండాలి. ఆకాను మళ్ళీ ఏం చేశాడు? పడగొట్టబడిన ప్రాకారాన్ని తిరిగి దాచాడు. పడగొట్టబడిన ప్రాకారం. ఈ ప్రాకారం ఎవరెవరికి మధ్యలో ఉంది? రాహాబుకు, నయస్సోనుకు, సల్మాన్కు మధ్యలో ఉంది. రాహాబుకు సల్మాన్ అంటే యూదుడు, రాహాబు అంటే అన్ని జనరాలు. వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న గోడ ఎఫెసీ 2:14.
యూదులకు అన్యులకు మధ్యలోని గోడ పడిపోయింది, మళ్ళీ దాన్ని తెచ్చి దాచాడు ఆకాను. అంటే పడగొట్టబడిన గోడను మళ్ళీ కట్టాడు. మనకు ప్రభు ఏం చెప్తున్నాడు? పడిపోయిన దాని మీద కాలు పెట్టి నువ్వు వాక్యం చెప్పండు, ఇక తిరిగి దాన్ని కట్టొద్దు. యెహోషువ ఏమన్నాడు? రండి మీ పాదములు మెడ మీద పెట్టండి, శత్రువుల మీద మీ కాళ్ళు పెట్టి వాక్యం చెప్పండి అన్నాడు. అమాలేకీయులను నీ కాళ్ళ క్రింద పెట్టి పరిపాలన చేయరా సౌలు అంటే, అభిషేకం నొందిన అభిషక్తుడైన దావీదును వెంటాడి కాళ్ళ క్రింద పెట్టి నలిపేసి వర్తమానం అందిద్దాం అనుకుంటున్నాడు సౌలు. సో మీరు ఆలోచన చేయండి, అదే కాలు మీ మీదకి రాకుండా ప్రభు మీకు సహాయం చేయను గాక. ఎందుకంటే దేవుని పనిని పాడు చేసేవాళ్ళు మరొక చోట దేవుని పనిని కట్టరు. దేవుని పనిని పాడు చేసేవారు మరొక చోట దేవుని పని కట్టరు. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభు అన్న అక్కడ యేసు ప్రభు 2 లేడు, ఇక్కడ పరిశుద్ధాత్ముడు 1 అక్కడ పరిశుద్ధాత్ముడు 2 లేడు. సో వివేచించండి, వివేకంగా ప్రవర్తించండి, ప్రభువే మీకు సహాయం చేయను గాక. 36వ కీర్తనలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది అని చెప్పాడు. సో దీన్ని మనము గుర్తించాలి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, అభిషేకమును గుర్చిన జ్ఞాన విషయంలో నాకు ఏకత్వం దయచేయండి. ఇప్పుడు ఇదే 36వ కీర్తనలో ఏం చెప్తున్నాడు చూడండి. 36వ కీర్తనలో 11వ వచనం, భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము అన్నాడు. అంటే దేర్ రూలింగ్, వారి యొక్క నడిపింపు, వారి యొక్క ప్రభావం, వారి యొక్క పరిపాలన వద్దు నాకు అన్నాడు. అంటే ఈ వచనంలో మనం ఒకటి గమనించాలి. మీకు అభిషేకం ద్వారా లోపం తెలిసింది అనుకోండి, వాళ్ళకి మీరు ప్రార్థన కూడా ఇవ్వరు, వాళ్ళకి మీరు వాక్యం చదవటానికి కూడా అవకాశం ఇవ్వరు, వాళ్ళకి మీరు ప్రసంగం కూడా ఇవ్వరు. దీన్ని ఏమందాం? రాజకీయం అందామా? పురుషత్వం అందామా? ఎఫెసీ పత్రిక ఏమంటుంది 4వ అధ్యాయంలో అంటే, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు అన్నాడు. సంపూర్ణ పురుషులు అంటే ఏంటి? చేతకానోడు కాదు అని. ఇప్పుడు నిజంగా నువ్వు మగోడు అయితే అని అర్థం అనమాట. నీ ఇంటి మీదకి దాడి జరుగుతున్నప్పుడు నువ్వు దాన్ని స్మెల్ సెన్స్ చేసి వాడిని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలి. అర్థం చేసుకోకుండా, అర్థమైనా కూడా ఆడంగితనం గల వారిలా మనం ప్రవర్తించకూడదు. ఎందుకంటే మనం ఆడంగోళ్ళం కాదని చెప్పాడుగా. ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు? ఆడంగితనము గలవారు కాదు అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఈ మాట చెప్పాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని బట్టి మనము సంపూర్ణ పురుషులం అనే విషయాన్ని మనం నమ్మాలి. కొరింథీ మొదటి పత్రిక 6:9, ఆడంగితనము గలవారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. రాజ్యం అంటే పరిపాలన, ఆడంగోడు పరిపాలన కాదు ఇది. ఆడంగోడు పరిపాలన ఎలా ఉంటది? చేతగాక లేకపోతే ప్రార్థన ఎలా జరుగుతుంది బ్రదర్? పాటలు ఆడికేవచ్చు, వాక్యం ఆడికేవచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ వాడే ప్లే చేస్తాడు. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాడు అంటాడు ఎవడో? అభిషేకం పొందిన కెరూబు. వాడికే వచ్చు అనుకోవద్దు, వాడికి ఇంకా అవకాశం ఇవ్వకండి. మీకు అర్థమైందా? వాడిని మీ స్థానిక సంఘాలలో దేవుని పనిని పాడు చేసే వాళ్ళని ముందుగా గుర్తించి ముందు నుంచే వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. లేదంటే మాత్రం వారి పాపం బయటపడేదాకా మీరు వారిని ముఖస్తుతి చేస్తారు. చమత్కారముగా వాయించే దావీదుకు దురాత్మ పోతుంది. ఇంతగా ఆ దురాత్మ ఎవరు? ఇంతకుముందు చమత్కారంగా వాయించినాడు. మళ్ళీ చెప్పనా? చమత్కారంగా వాయించే దావీదు దెబ్బకు దురాత్మ పోతుంది. ఈ దురాత్మ ఎవరు? ఇంతకుముందు చమత్కారంగా వాయించిన వాడు. కాబట్టి ఈ సరిగం పదనేసలు అభిషేకంతో వస్తున్నాయి. అది అభిషేకం పొంది పోగొట్టుకుంది కాబట్టి అది వెళ్ళిపోతుంది అనమాట. అందుచేత భక్తిహీనుల చేతిని నన్ను వాళ్ళ పరిపాలన వద్దు మనకి. ఏమన్నా అర్థమైందా? నడిపించే వాళ్ళకి అర్థమవుతుందా? ప్రార్థన నాకు ఎందుకు ఇవ్వలేదు అనుకున్నాడంటే అమిత్ బ్రదర్ ఉన్నారు కదా, నన్ను లాస్ట్ లో కలిశారనమాట. కలిసి, అన్నా నాకు ప్రార్థన అయినప్పటికీ నా హార్ట్ బీట్ పెరిగిపోయిందన్నా, ఏదైనా లోపం నాలో ఉందా? నన్ను ఎందుకు ప్రార్థన కూడా స్టేజ్ మీదకి పిలవలేదు?
అంటే నేను ఏదైనా అయోగ్యతలో ఉన్నానా అని భయపడ్డాడంట బ్రదర్. లాస్ట్ రోజు నా వర్తమానానికి ముందు బ్రదర్ ప్రార్థన ఇచ్చారు. అంటే ఇవ్వలేని వాళ్ళు అందరూ అయోగ్యులని కాదు. నేనేం చెప్తా, అక్కడ ఉన్న సమయాన్ని బట్టి కొంతమందికి ఇవ్వలేదు. కానీ నువ్వు యోగ్యుడివే. కానీ అయోగ్యులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళని పరిపాలన చేయనీయొద్దు. వాళ్ళ చేతిని మన మీద రానిది. వాళ్ళ కాలు మనం తొక్కకూడదు. వారి చెయ్యి మన మీద ఆడించకూడదు. సో ప్రభు దీనికి ఏ పేర్లన్నా పెట్టనండి. బర్నబాస్ గారికి రాజకీయం బాగా తెలుసు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు అని అంటే, నాకు రాజకీయం కాదు, మగతనం బాగా ఎక్కువ ఉంది. జాగ్రత్తగా ఉండండి. సంపూర్ణ పురుషుడు ఇలాగే ప్రవర్తిస్తాడు. సో మీరు కూడా అంతే. యాకోబు ఎవరు? మగసిరి గలవాడు. ఇందాక ప్రార్థన చేశాడు కదా ఎవరు? మా అన్న చిక్కాల ఆనంద్ అన్న ఏం చేశాడు? మలాకి గ్రంథం నుండి నువ్వు యాకోబును ప్రేమించితివి, యాషావును ద్వేషించితివి అన్నట్లే జరుగుతుంది అన్నాడు. మరి యాకోబు గురించి అక్కడేముంది? అతడు మగసిరి గలవాడని ఉంది. మనం కూడా ఎవరు? సంపూర్ణ పురుషులం. మీకు కుటుంబ జీవితం ఉంటే మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఎంతమంది ఇప్పుడు ఫ్యామిలీ నడిపిస్తున్నారు మీరు అందరూ? కొన్ని అనుభవాలు మీకు లేవా? మీకు ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో, లేకపోతే మీరు ఫ్యామిలీ లైఫ్ కలిగి ఉన్నారు. మీరు సంపూర్ణ పురుషుల్లా సిస్టర్స్ కూడా క్రీస్తునందు మనం అందరం సంపూర్ణ పురుషులమే. చేతకానోళ్ళలాగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మా కుటుంబాన్ని అల్లరి చేస్తాను అంటున్నాడు అని కాదు. లేదు, వాడిని తెచ్చి పాములను ఎత్తి పట్టండి అభిషేకంతో. ఎందుకంటే ఎంటర్టైన్ చేయొద్దు ఇలాంటి వాళ్ళు. భయపడొద్దు, దేనికి భయపడొద్దు. ధైర్యంగా ఒక అడుగు ముందుకేయండి, శత్రువు వెనక్కి పరిగెడతాడు. అంతేగాని ఆడంగోళ్ళులాగా ఆడంగితనం గలవారిలా ప్రవర్తించకూడదు. ఆడంగితనం సిస్టర్స్ కూడా ఉండకూడదు. ఎందుకంటే మీరు క్రీస్తునందు సంపూర్ణ పురుషులు. వాక్యంలో ఏం చెప్పాడు? పౌరుషం కలిగి ఉండండి అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయం 13లో పౌరుషం అంటే ఏంటి? అరే వీడు దేవుని పని పాటు చేస్తున్నాడు, ఆడికి ప్రార్థన ఎత్తావు, నీకు పౌరుషం లేదా? పౌరుషం కావాలంటే రాయలసీమ వెళ్ళి మిర్చి తినాల్సిన అవసరం ఏం లేదు. యేసు ప్రభు రక్తంలో ఆదివారం పాల్గొనట్లేదు. ఆయనకి ఎంత పౌరుషం ఉంది? ఆయన చెప్పాడు, ఈ కార్యం మంది నీకు పాలు పంపులు లేవు అన్నాడు. ఎవడిని? గారడీ సీమోన్ని. ప్రభుని నమ్మాడు. కానీ అతడు దుర్నీతిలో చేదైన పైత్యంలో ఉన్నాడు. గుర్తుపట్టాడు, నీకు ఈ కార్యం మంది పాలు పంపులు లేవు. ప్రభుకు స్తోత్రం. యేసు ప్రభు దినం వరకు ఇదే నడుస్తుంది. యేసు ప్రభు దినం వరకు ఇదే నడుస్తుంది. మీరు కూడా మంచిదే, ఒక్కోసారి టెస్ట్ చేసుకోవాలి. అమిత్ బ్రదర్ లాగా అడగాలన్నా, ఏంటి నాకు ప్రార్థన కూడా ఇవ్వలేదేంటి? తర్వాత ఇచ్చారు దేవునికి స్తోత్రం. ఇవ్వలేదేంటి అని అంటే, బ్రదర్ నువ్వు ఎందుకు ఈ మాటలు చెప్పావు? నువ్వు ఎందుకు ఇలా పనిని పాడు చేసావు? నీ ద్వారా ఎందుకు ఇలాంటి అభ్యంతరం వచ్చిందని మనం ఓపెన్ గా చెప్పాలి. లేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి కార్యాల్లో పాలు పంపులు ఏదోలాగా ప్రభు ఇప్పిస్తాడు. దేవుని పనిని పాడు చేసేవాళ్ళు భక్తిహీనుల చెయ్యి మనల్ని ఏలకూడదు అనమాట. ప్రభుకు స్తోత్రం. మీలో ఎవరైతే దేవుని పనిలో పెట్టబడ్డారో మీరందరూ దేవుని స్తుతించండి. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు యోగ్యుల నుంచి మీకు పని అప్పగించాడు. సో అది మీరు ఎప్పుడు దాకా కాపాడుకోవాలా? ఇది గ్రాంటెడ్ కాదు. నేను పాస్టర్ గారి అబ్బాయిని, ఎప్పుడు నాదే, నేను సంఘ పెద్ద కొడుకుని, ఎప్పుడు నాదే అనుకునేవాళ్ళు. అప్పుడు అట్లాగే ఇక్కడ అనుకోవద్దు మనం. ఎలాగా నేను కాకపోతే జూమ్ మీటింగ్ ఇంకెవడు నడిపిస్తాడు అని అనుకన్నా అనుకోవద్దు. నేను కాకపోతే జూమ్ లో వాక్యం ఎవడు చెప్తాడని బర్నబాస్ అనుకోవద్దు. నీకంటే యోగ్యుడిని దేవుడు లేపుతాడు, నీకంటే యథార్థవంతుని దేవుడు లేపుతాడు. ఎప్పుడంటే నీ యోగ్యత నువ్వు కాపాడుకోకపోతే. మన యోగ్యత మనం కాపాడుకోవాలి అనేది మనకు తెలియాలి. ఎందుకంటే ఇది నిజంగా సత్య సహవాసమేనా? సత్య సహవాసం అయితే దేవుడు వీటన్నిటిని చెక్ చేస్తాడు. అసలు నేను మళ్ళీ చెప్తున్నా కదా, మీకు 1 కాదు 2 కాదు, మన మందిరం అంతా సీసీ కెమెరాలే ఉన్నాయి. కన్నులతో నిండిన శరీరం గలవారం అని పాట పాడుతున్నామా లేదా? కన్నులంటే ఏంటి? కెమెరాస్. నిర్మల్ వెళ్ళి ప్రశాంత్ ఏదో చెప్పాడు, లైవ్ లో రాలేదు. కానీ ప్రభుకు తెలీదా? దొరికిపోతాడు అంతే. తర్వాత నుంచి ప్రభు బయట పెడతాడు. కొందరికి అర్థం కాదు, ప్రశాంత్ అసలు ఎంత మంచోడు అండి, ప్రశాంత్ని కూడా పక్కన పెట్టారంటే ప్రశాంత్ ఎంత మంచోడో 10 ఆజ్ఞలు వచ్చాక తెలుతాయి. కానీ అభిషేకానికి ముందే తెలుస్తుంది, ముందే పక్కన పెడతారు. పక్క వెళ్ళిపోయిన తర్వాత అతను ముఖస్తుతి చేసిన వాళ్ళు తర్వాత సిగ్గుపడతారు క్రీస్తు న్యాయపీఠం దగ్గర. అంటే ఇది మనం తెలుసుకోవాలి. నేను ఎక్కడికి వెళ్ళినా సీసీ కెమెరా ఉంటది అంతే. హచ్ అడ్వర్టైజ్మెంట్ లాగా వేరెవర్ యూ గో
దట్ ఫాలోస్ అంతే. అది నీ వెనకాల వస్తుంది అంతే, అచ్చుకుక్కలాగా. మన కెమెరాలు ఫాలో అవుతాయి. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు ఎబ్రీ పత్రికలో, ఆయన దృష్టికి కనబడని సృష్టమేది లేదు అన్న దగ్గర మనం లెక్క చెప్పాలన్నాడు. 13 వచ్చిన 4 మనం ఎవరికి లెక్క చెప్పాలో అన్నాడు. ఈరోజు అందరూ బ్రదర్ నువ్వేం తప్పు చేసావు, నువ్వు మంచోడు కదా అన్నారు ప్రశాంత్ అని యథార్థంగా ఏం చెప్పాలా? లేదు మామూలోడు కాదు మన నాయకుడు, కనిపెట్టేశాడు, నేను ఒక పరిమాలిన పని అయితే చేస్తున్నాను కనిపెట్టేశానని చెప్తాడా? చెప్పడు. ఏమో బ్రదర్ నన్ను టార్గెట్ చేశాడు బర్నబాస్ అన్న అంటాడు. ఆ తర్వాత తెలుసుకొని బయటపడిన తర్వాత అర్థమవుతుంది ప్రశాంత్ కలరు. కానీ ఈలోగా నువ్వు ఎన్నో స్తుతులు చేసి ఉంటావుగా, కొనియాడు ఉంటావుగా. సో అది ప్రమాదం. అందుకనే ఇది నిజంగా కృపన్న సహవాసమేనా, ఇది నిజంగా సత్యం ఉన్న సహవాసమేనా, ఇది నిజంగా ఓటున్న సహవాసమేనా, ఇది నిజంగా వెలుగు దొరుకుతున్న సహవాసమేనా? అలాగైతే దేవునికి స్తోత్రం. ఈ సహవాసంలో నీవు కూడా జాయిన్ అవ్వు. నువ్వు అభిషేకం ద్వారా గుర్తించు. అభిషేకం ద్వారా అపవాది చేస్తున్న పనిలో ఉండదు. అపవాది మొదటి నుండి పాపం చేస్తుంది. ఒకళ్ళంటే అపవాది దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారంట, నువ్వు చెప్తుంది నిజంగా చెప్తున్నావు నిజమేనా అని అడిగారంట. ఆడి పేరు అబద్ధికుడుగా, ఆడి పేరు అబద్ధికుడు అయితే ఆడు నిజం చెప్తున్నావు అని అడిగితే ఎంత అమాయకత్వం మంది. వాడు మొదటి నుండి అభిషేకానికి విరోధంగానే లేస్తున్నాడు. కాబట్టి వాని పాపం ఏంటో మనకు అర్థం కావాలి. ఆఖరిగా 36వ కీర్తన 10వ వచనం చదవండి. 36వ కీర్తన. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. 12వ వచనం. అదిగో పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. రైట్. సో ఈ వాక్యాలు మనం చూస్తున్నాము. యథార్థవంతులను ప్రభు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. యథార్థంగా మనం ఉంటున్నామండి, యోగ్యంగా ఉంటున్నాం, కపటం లేని మాటలు మనం కలిగి ఉన్నామంటే ప్రభు తగిన కాలంలో ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు. పదవులు ఇచ్చేది ఎవరు? పదవులు ఇచ్చేది ఎవరు? ప్రభువే. ఇప్పుడు మీ మీద కాపర అభిషేకం ఉంది, రేపొద్దున ఆయన ప్రవక్త అభిషేకం ఇస్తాడు. వెయిట్ చేయండి. మెఫీబోషెత్ వెయిట్ చేశాడు, కానీ మెఫీబోషెత్ మీద రాంగ్ రిపోర్ట్ ఇచ్చాడు ఒకడు దావీదు దగ్గరికి వచ్చి. కానీ ఆ తర్వాత దావీదు తెలుసుకున్నాడు. సో అతడు వెయిట్ చేశాడు. మనం కూడా వెయిట్ చేయాలి. వెయిట్ చేసినప్పుడు ప్రభు మనల్ని హెచ్చిస్తాడనమాట. సో అదే మాట మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు తన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తం క్రింద దేన మనస్కులై ఉండండి అన్నాడు ఆ రోజు. అసలే మీ అనాయింటింగ్ ఏంటో ప్రజలకు అర్థమైపోయాక ప్రజలు మిమ్మల్ని చాలా బలంగా హత్తుకుంటారు. ఈ బ్రదర్, ఈ సిస్టర్ చాలా అనాయింటింగ్ కలిగింది, ఈమె ప్రవక్త అభిషేకం కలిగింది, ఈయన ప్రవక్త అభిషేకం కలిగిన వాడు, మిమ్మల్ని ప్రవక్తలాగే చేర్చుకుంటారు. అది ఆయన ఇవ్వాలి పదవి. ఆ పదవి ఆయన ఇస్తానన్నాడు అనలేదా? తిమోతి పత్రికలో ఏమన్నాడు? 3వ అధ్యాయం 1వ వచనంలో, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అన్నాడు. ఆశించటం వేరు, కిందకు వస్తే ఏమన్నాడు? పరిచారకులై ఉండి ఎవరైతే బాగుగా పనిని చేస్తున్నారు 13, వారిని ప్రభువే మంచి పదవిలోకి తీసుకొస్తాడు. మనం ఆశించటం వేరు, ఆయన తీసుకురావటం. ఆయన మిమ్మల్ని అందరినీ తీసుకొని వస్తాడు. ఆయన మిమ్మల్ని అందరినీ తీసుకొని రావాలి. దావీదు మిద్ది మీదకి ఎక్కి తప్పు చేసినప్పుడు ప్రభు ఏమన్నాడు దావీదుతో? నువ్వు నన్ను అడిగి ఉండిన ఎడ్లా అన్నాడు. అలాగే మనం కూడా ఏదైనా లోపల చెడ్డ ఆలోచనలు వస్తున్నప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళి అడిగేయాలి, ప్రభువా నాకెందుకో కూడికి నడిపించాలని ఉంది, స్టేజ్ మీద అందరికీ కనిపించాలని ఉంది, సో అందరు నన్ను చూసి గుర్తించాలని ఉంది, ఇలాగ వస్తుందండి ప్రభు అని అది కూడా ప్రార్థన చేయి. అప్పుడు ప్రభు ఆ దురాశ తీసి నిజంగా దాని బదులు శ్రేష్టమైనది ఇచ్చి రేపొద్దు నీకు ఆ పొజిషన్ ఇస్తాడు. అడిగి ఉండిన ఎడల అన్నాడు. అలా అడగకుండా ఉండటం వల్లే మనం ఏం చేస్తున్నామంటే ఆ యుద్ధాలు పోరాటాలు మీలో కలుగుతున్నాయి అన్నాడు యాకోబు పత్రిక 4. ఆ యుద్ధాలు పోరాటాల మధ్యలో మీరు భోగేచ్ఛలను బట్టి ప్రవర్తిస్తున్నారు. అడిగితే ఇప్పుడు నిజంగానే నాకేమనిపిస్తుంది అంటే మొదటి పాట ఇవ్వకూడదు నాకు, ఎందుకంటే మొదటి పాట పాడేటప్పుడు జనాలు ఎవరు రావట్లేదు, కానీ నేను మంచి సింగర్ని అందరూ గుర్తించాలంటే ఓ 10 మంది వచ్చే పాట ఇవ్వాలని ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ రోజు కూడా మనకు మొదటి పాట ఇచ్చారు.
ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న ఆయన దగ్గర పిలిచి ఇంకోసారి మొదటి పాట ఇవ్వకుండా జనాలు రానప్పుడు ఎత్తున్నారయ్యా, నేను జనాలు రానప్పుడు పాడేవాళ్ళ కనిపిస్తున్నాను అని కాకుండా ప్రార్థనలోకి వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఒక మంచి సింగర్ని అనిపిస్తుంది నాకు ఎందుకో, కానీ ఇప్పుడు నాకు మొదటి పాట ఇచ్చి నన్ను చెడగొట్టేస్తున్నారు, నాకు కనీసం 4వ పాట జనాలు వచ్చాక ఇచ్చేటట్టు అని ప్రార్థన చేయి ఫస్ట్. అది కూడా ప్రార్థన చేయమంటున్నాడు. నేను ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడంటే, ఫిలిప్పి పత్రికలో ఏం చెప్పాడంటే 2వ అధ్యాయంలో, ఒకవేళ నీ మనస్సు సరిగ్గా లేకపోతే దానిని కూడా ఆయన సరిచేస్తానన్నాడు. ప్రభు సన్నిధిలో పెట్టండి, ఎందుకంటే తన దయా సంకల్పం నెరవేరుటకై ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగు చేయుటకు ఆయన కార్యసిద్ధి కలిగిస్తాడు. 13వ వచనం. అంటే హీఈస్ ఆల్సో ప్రిపేర్ యువర్ మైండ్, హీఈస్ ఆల్సో హీ ప్రిపేర్స్ యువర్ మైండ్ ఆల్వేస్. ఎబ్రీ 13:20. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం సిద్ధపరుస్తాడు. చెడ్డ ఆలోచనలు వస్తున్నా చెప్పేయాలంతే. అమ్మ నాకు ఎందుకో చెడ్డ తలంపులు వస్తున్నాయని మీ అమ్మకి చెప్పేయండి, మీ నాన్నకి చెప్పేయండి, స్నేహితులకు కాదు తల్లిదండ్రులు చెప్పండి, నాకు ఏదో చెత్తగా వస్తుంది మమ్మీ చెప్పండి. అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ప్రేమించే డాడీకి చెప్పే, ప్రభు నాకు ఎందుకు ఎలాంటి తలంపులు వస్తున్నాయి. అప్పటి నుంచి ప్రభు ఏం చేస్తాడంటే నీ మనస్సును ప్రిపేర్ చేస్తాడు. కాబట్టి ఆశించటం వేరు, ప్రభు ఇవ్వటం వేరు. ప్రభు నీకు ఇస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు అనుకునేటట్టు ఇది వారసత్వ సంపద కాదు. మనమందరం ఆయన కుమారులు, మనమందరం ఆయన వారసులు. ఆయన దగ్గర మనందరికి ఏమున్నాయని చెప్పాడు మనం చదివిన దగ్గర? ఆయన దగ్గర మనకు మంచి ఆహారం ఉంది, తృప్తిపరుస్తాడు. ఆయన దగ్గర ఓటు ఉంది, ఆయన మనకు తాగిస్తాడు. కాబట్టి ఆయన మీకు ఏమి ఇవ్వాలో అది మీకు ఇస్తాడు. అది ఆయన ఇవ్వాలంటే యథార్థంగా ఉండాలి. యథార్థత మంచిది. ఈ రోజు వాక్యం వచ్చింది, వాక్యం ఎలా వచ్చిందో అలాగే మీ నోటితో ఒప్పుకోవడం స్టార్ట్ చేయండి, అది యథార్థత. దానికి భిన్నంగా మాట్లాడటం కపటం. అట్లా మాట్లాడదు. ఇట్లా మాట్లాడేది ప్రభు హెచ్చించడం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆయన నోటన ఏ కపటం లేదు. నెక్స్ట్ వచనం ఏంటి? ఆయన న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకున్నాడు. తీర్పు న్యాయంగా వచ్చింది. యేసుక్రీస్తుని దేవుడు అన్ని నామముల కంటే పై నామానికి హెచ్చించాడు. కాబట్టి ఖచ్చితంగా నీ నోటన ఏ కపటం లేనప్పుడు, ఈరోజు వర్తమానం మాట్లాడింది బర్నబాస్ అన్న అనటం నీ కపటం. ఈరోజు వర్తమానం మాట్లాడింది అభిషేకం అంటే యథార్థత. ఆ యథార్థంగా ఉంటే ఎందుకు ప్రభు హెచ్చించడం? ప్రభు మన వైపు చూస్తుందే అందుకే కదా అన్నాడు. ఇందుకే కదా దేవుడు కనిపెడుతున్నాడు అన్నాడు లూకాసు వార్త 18వ అధ్యాయంలో. అంటే ఎప్పుడు మనల్ని హెచ్చిద్దామా, ఎక్కడ మనల్ని ప్లేస్ చేద్దామా, మన ద్వారా ఇంకా గొప్ప పని జరిగిద్దామని గాడ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ అస్. దేవుడు మనల్ని కనిపెడుతున్నాడు. సో ఈ ఉదయకాలం మీరు నమ్మినట్లయితే ప్రభు వైపు చూడండి, ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు. సో యథార్థంగా సాగిపోదాం. ఒకసారి దేవుడు మిమ్మల్ని ఈ భారతదేశంలో నెంబర్ 1 ప్రేచర్ కింద ఉంచి భారతదేశం అంతటికి దిద్దుబాటు నీ ద్వారా జరిగించాలనుకుంటే దేవుడు నేను ఖచ్చితంగా ఇలా చేస్తాడు. అంతే, అది ఆయన చెయ్యాలి, అంతే ఆయన చేస్తాడు. ఆయన బాహుబలం తక్కువైనది కాదు, ఆయన చేస్తాడు. ఆయన చేసేదాకా కనిపెట్టండి. ఆశించి దురాశలకు పోవద్దు. ప్రార్థన చేసేయండి. ఎటువంటి దురాశ వచ్చినా ప్రార్థన చేసేయండి. అందరికీ చెప్పడం కాదు, నాకు ఎందుకు ఎలా అనిపిస్తుందని కాదు. నువ్వు ఫస్ట్ ఆయన పాదాల దగ్గర పెట్టు. ఎందుకంటే మనం తప్పులు చెప్పినా కూడా ప్రేమించేది ఎవరు? మన డాడీయే ప్రేమిస్తాడు. చెత్త ఆలోచనలు వస్తున్నాయి ప్రభు నాకు, ఇలా కూడా నేను ఆలోచిస్తున్నాను ఏంటి చెప్పు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, సరిచేస్తాడు. ప్రభు ఉదయకాలం ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించు. ఆమేన్. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం నుంచి ప్రభు తన దాసుల ద్వారా అందించిన శ్రేష్టమైన వర్తమానానికి ప్రభుని స్తుతిస్తున్నా. ఈ యొక్క అధ్యాయం నుంచి ప్రభు మనకు నేర్పించిన సంగతులు, ఎక్కడైతే ప్రభు స్వరం ఉన్నటువంటి సంఘం, అభిషేకం బోధిస్తున్నటువంటి సంఘం, సత్యమైన వెలుగు ప్రకాశిస్తున్నటువంటి సంఘంలో అభిషేకం ద్వారా బోధించబడుతున్నప్పుడు మనం సరి అయినటువంటి నమ్మకంలోకి లేదా సరి అయినటువంటి మార్గంలో మనం నడిపించబడతామని, అక్కడ శరీర దురాశలు అలాగే అవి దుర్నీతి అనే పాపాలను ఏ విధంగా వారు వెళ్లకుండా అభిషేకం ఏ విధంగా ముందుకు నడిపిస్తుందో ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి మనతో మాట్లాడారు. ఎప్పుడైతే ఈ యొక్క అభిషేకం ద్వారా మనం బోధించబడుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి పరిచర్యకు లేదా సంఘానికి ఆటంకంగా ఉన్నటువంటి మన శరీర దురాశల ద్వారా అవి దుర్నీతిలోకి నడిపించి అవి సంఘాన్ని లేదా పరిచర్ను పాడు చేసే విధంగా వాడబడుతున్న క్రమంలో అభిషేకం బోధించి హెచ్చరిస్తున్నప్పుడు వాటిలోంచి మనం ఏ విధంగా
మనం తెలుసుకుని ముందుకు కొనసాగాలో ప్రభు యొక్క అధ్యాయం నుంచి మనతో మాట్లాడిన సంగతులకే ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు కూడా కోడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంత్రం నల్జర్లో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని సేవకులకు ప్రియులకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. ఉండాలండి. వందనాలు ప్రశాంత్ చేయండి. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ యొక్క ప్రసన్నతను బట్టి, మీ యొక్క ఉన్నత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారు అని ఆసక్తిగా చేయవచ్చిన మా హృదయాన్ని మీరు తృప్తిపరిచారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. ప్రతి ఉదయకాల సమయంలో దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా మీరు బయలుపరుస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎక్కడైతే సత్యమైన వెలుగు ప్రకాశిస్తుందో ఆ యొక్క సహవాసాన్ని, మీ వెలుగున్న సహవాసాన్ని, జీవపు ఊట ఉన్న సహవాసాన్ని, ఆనంద ప్రవాహం ఉన్న సహవాసాన్ని, మీ యొక్క సమృద్ధి ఉన్న సహవాసాన్ని మాకు ఇచ్చారు ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో నాయన, ఈ సహవాసం ద్వారా అనేకమైన సంగతులు మేము పొందుకుంటున్నాం ప్రభు. ఈ సహవాసంలో బోధిస్తుంది మనుషులు కాదు, అభిషేకం బోధిస్తుంది. అభిషేకంని అభిషేకము నాయన దుర్నీతిని ఇట్టే పట్టేస్తుందని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. నాయన, కయీను దురాశ మరణకరం కాని పాపం అయితే హేబేలుని చంపడం ఇది దుర్నీతి, అది మరణకరమైన పాపం అని దురాశలు, ఇచ్చలు, శరీర అవయవాలు పాపానికి వాడబడడం ద్వారా నేను అవి అపవాది సాధనాలుగా వాడబడతాయని, దుర్నీతి సాధనాలుగా వాడబడతాయని మీరు మొత్తం మాట్లాడారు. నేను అభిషేకం పొందుకోకపోతే, అభిషేకం ద్వారా మేము ప్రవర్తించకపోతే, దాన్ని మేము గుర్తుపట్టలేని స్థితిలో ఉండి వారిని ముఖస్థుతి చేస్తామని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాయించినట్టుగా కిరీటాన్ని పోగొట్టుకుంటామని, బహుమానం అపహరింపబడుతుందని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తుంది ప్రభువా. వాడు మొదట అభిషేకించబడిన కెరూబే, ప్రతిష్ఠితమైన పర్వతం మీద ఉన్నవాడే, ఆశ్రయంగా ఉన్నవాడే, వాడు కిరీటం పోగొట్టుకున్నాడు అని ఇక్కడ వారిని మేమందరం కూడా తండ్రి ప్రభు వచ్చి వారు కిరీటాన్ని కాపాడుకునే కృపను గ్రహించండి. గర్విష్ఠుల పాదములు మా మీదికి రాకుండా కృప చూపించండి ఆయన. భక్తిహీనుల హృదయంలో వారి యొక్క అతిక్రమం దేవోక్తి వరకు పలుకుచున్నదని గారడి సీమోను వాడిని దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడి అనుకున్నారు. ఇది దైవస్వరమే కానీ మానవస్వరం కాదని అనుకున్నారు నాయన. అపుస్తలుల 12వ అధ్యాయంలో నాయన అలా అనుకోకుండా నాయన స్వరముల్లో భేదం గమనించాలని, గుర్తించాలని, అభిషేకంలో తేడా ఆ భేదాన్ని గుర్తించాలని మీరు మాతో మాట్లాడుతుందని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మేము సంపూర్ణ పురుషత్వం కలిగి, మగసిరి కలిగి, పౌరుషత్వం కలిగి ఉండే కృపను గ్రహించండి. ప్రతి విషయంలో మీరు లెక్క అడగబోతున్నారు. మీ దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు, సమస్తం మీ కళ్ళకు తేటగా మరుగు లేకుండా కనబడుతుందని తండ్రి పొందనా చెల్లిస్తున్నా. కాబట్టి నాయన మేమందరం యథార్థ హృదయమై అతని నోట ఏ కపటం లేదని మీరు రాయించినట్టుగా కపటం లేకుండా ప్రభువా, చెడ్డ తలంపులు వస్తున్నప్పుడు మీ సన్నిధికి వచ్చి నాయన మేము తెలియజేస్తే ఖచ్చితంగా మీరు మా మనస్సుని మరి ఆ యొక్క కీడులో పడకుండా కాపాడతారని, మరి దేవ మా హృదయాన్ని మీరు మా మనస్సుని ప్రిపేర్ చేస్తారని, మా మైండ్ని ప్రిపేర్ చేస్తారని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన. యథార్థంగా ఉంటే మీరు తగిన సమయం అంతా మీరు హెచ్చిస్తారు నాయన. దుర్నీతి వల్ల కలుగు బహుమానాలు కానీ లేకపోతే అక్రమంగా సంపాదించుకోవాలని ఆలోచన కానీ రాకుండా నాయన కాపాడండి, కృప చూపించమని
ఇక ఈ సహవాసంలో ప్రతి ఒక్కరు మీరు హెచ్చించండి. వారి ద్వారా గొప్ప మేరలు, కార్యానుకూలమైన మంచి సమయాలు, గొప్ప ద్వారాలు తెరవబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. మీకు దాసు నిలబెట్టుకొని నాయన మీరు అందించిన అభిషేక మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మా జీవితంలో మేము నష్టపోకుండా నాయన ముందుగానే కీడును, దుర్నీతిని, ఆ యొక్క చేస్తున్న పాపాల్ని నేను ఎవరైతే మోసం చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు, కపటపు యోచన కలిగి ఉన్నారు, వారిని గుర్తుపట్టే కృప అనుగ్రహించండి. ఈ వెలుగులో, ఈ సత్యంలో, ఈ వస్తున్న రెవల్యూషన్లో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారు మాత్రమే గుర్తిస్తారని ఆయన మీరు మాతో మాట్లాడుతున్న సంగతులను బట్టి మీకు స్తోత్రాలు. సేవకుని మీరు వాడుకొని కొలతలేని ఆత్మ ద్వారా మీరు పలికించిన మీ మాటని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ చేరు వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని నమ్ముతున్నాం. మితమైన వాక్యాన్ని హృదయంలో ఫలింపచేయండి. గుడికి నడిపించిన మా ప్రియులు హానోకం దారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు సాయంకాలం జరగబోయే పరిచర్యలో మీరు సహాయం చేయండి. ఇంకా ఉన్నతమైన తలంపులు మాకు అనుగ్రహించమని, మమ్మల్ని బలపరచమని మీకు వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు నిలిచిన వారందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రాలు చెల్లించి ఈ యొక్క కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకున్నాం. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.